భారతదేశంతో ఆడం టీ20 ప్రపంచ కప్ ముంగిట పాకిస్తాన్ ప్రకటన మిగతా మ్యాచ్ల్లో బరిలోకి దొబ్బేయండి. ఎవడు ఆడమంటుండి ఇలాని వాడని అడుగుతున్నాడా? ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లేదు. టీమిండియాతో ఆడమన్న దాయాది దేశం. టీ20 ప్రపంచ కప్లో భారతదేశంతో లీగ్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. అనిశ్చితికి తెరదించుతూ టోర్నీలో పోటీ పడడానికి పాకిస్తాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ భారతదేశంతో మాత్రం మ్యాచ్ ఆడబోమంటూ తమ నిర్ణయాన్ని ఎక్స్లో వెల్లడించింది. 2026 టీ20 ప్రపంచ కప్లో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ ఫిబ్రవరి 15వ తేదీన భారతదేశంతో మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ ఆడదు అని పాక్ ప్రభుత్వం పేర్కొన్నది. టీమిండియాతో మ్యాచ్ను బహిష్కరించడానికి కారణాన్ని మాత్రం పాకిస్తాన్ చెప్పలే. కానీ బంగ్లాదేశ్కు మద్దతుగానే పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుందని అర్థమవుతోంది. భద్రతా కారణాలతో ప్రపంచ కప్లో తమ మ్యాచ్లను భారత్ నుంచి తరలించాలి అన్న తమ డిమాండ్ను ఐసీసీ అంగీకరించకపోవడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసింది. అప్పటి నుంచి పాక్ బంగ్లాకు మద్దతుగా మాట్లాడుతోంది. టోర్నీని బహిష్కరిస్తామని కొన్నిసార్లు, భారత్లో మ్యాచ్లు ఆడమని ఇంకొన్నిసార్లు బెదిరించింది. టీ20 ప్రపంచ కప్నకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. పాకిస్తాన్ తన మ్యాచ్లన్నింటినీ శ్రీలంకలోనే ఆడబోతున్నది. ఐసీసీ ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్తో భర్తీ చేసింది. టోర్నీ ఈ నెల 7వ తేదీన మొదలు కాబోతున్నది. ఇప్పుడు లీగ్ మ్యాచ్లు ఆడరు. లీగ్ మ్యాచ్లు ఆడకపోతే ఇప్పుడు నాకౌట్ దశ ఉంటుంది, సెమీఫైనల్ ఉంటుంది, ఫైనల్ ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఆ స్థాయికి వస్తే ఆ మ్యాచెస్ కూడా ఎట్లా? ఇగో భారత్తో మ్యాచ్ను పాకిస్తాన్ బహిష్కరించడంపై ఐసీసీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆర్థికపరమైన జరిమానాలు విధించడం మాత్రం ఖాయమట. ఏ ఐసీసీ టోర్నీలో అయినా ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరుపై ఎంతో ఆసక్తి ఉంటుంది. అత్యధిక మంది వీక్షించే మ్యాచ్ కూడా అదే అవుతుంది. అందుకే ఐసీసీ ఎప్పుడూ 2 జట్లు ఒకే గ్రూప్లా ఉండేలా చూస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాకోవర్తో భారతదేశానికి పూర్తి పాయింట్లు వస్తాయట. అంతే కదా. ఇప్పుడు ఆడనన్నప్పుడు గెలిచిన దాని కిందనే ట్రీట్ చేయాల్సి వస్తుంది. పాకిస్తాన్ నెట్ రన్ రేట్ బాగా దెబ్బతింటుంది. కానీ 2 జట్లు ఒకవేళ నాకౌట్లో కనుక ఎదురైతే ఏం జరుగుతుందన్న ప్రశ్నకు మాత్రం ప్రస్తుతానికి జవాబు లేదు. భారత్, పాకిస్తాన్తో పాటు నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా గ్రూప్ ఏలో ఉన్నాయి. ఈ నెల 7వ తేదీన అమెరికాతో పోరుతో టీమిండియా ప్రపంచ కప్ వేటను ఆరంభిస్తుంది. పాకిస్తాన్ కూడా అదే రోజు నెదర్లాండ్స్తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. ఒకవేళ లీగ్ మ్యాచ్ ఆడకపోతే నాకౌట్ దశలో వచ్చిందనుకోండి, ఆ మ్యాచ్ని ఎట్లా? అది కూడా బహిష్కరిస్తారా? అది బహిష్కరిస్తే వాళ్ళు ఇంటికి పోవాల్సిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్ అల్కరాజ్ కొట్టేశాడు కెరియర్ స్లామ్. 4 గ్రాండ్ స్లామ్లు సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిండట. సో ప్రపంచ నెంబర్ 1 జకోవిచ్ని ఓడించిండు. జకోవిచ్కు ఆశాభంగం. 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం అతడి నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. మెల్బోర్న్ పార్క్లో అల్కరాజ్దే పైచేయి. ఫైనల్లో జకోవిచ్ను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ను గెలుచుకున్న ఈ ప్రపంచ నెంబర్ 1 అతి చిన్న వయసులో కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిండు. కెరీర్ గ్రాండ్ స్లామ్ అంటే 4: ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇంకా మిగతా 2 ఉన్నాయి కదా, అవన్నీ గెలిచిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించిండు అతి చిన్న వయస్కుడిగా. నిన్న పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ జరిగింది. అండర్-19 వన్డే ప్రపంచ కప్. ఇండియా గెలిచింది. సెమీస్కు పోయింది భారత్. సో ఈ పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ఒకటి నడుస్తున్నది. ఆస్ట్రేలియా మీద పాకిస్తాన్ 3 మ్యాచ్లు వరుసగా గెలిచింది. సో కారణం ఏంటంటే వాళ్ళకి బౌలింగ్ దాంట్లో కొంత వీక్గా ఉన్నది ఆస్ట్రేలియా. కొంతమంది ఇంజూర్డ్ అయ్యి ఉన్నట్టున్నారు. సో 3 టీ20లో పాకే గెలిచింది.